హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎన్ఆర్ విజయ 6666. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? పోషకాలు పుష్కలంగా ఉండి చాలా టేస్టీగా ఉండే ఎంతో ఆరోగ్యకరమైన చపాతీలు మరియు పుల్కాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇవి గోధుమలండి. అచ్చంగా గోధుమలు ఒకటే పిండి పట్టించుకొని చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసుకోవడం హెల్త్కి అస్సలు మంచిది కాదండి. ఎందుకంటే గోధుమలలో కార్బోహైడ్రేట్స్ ఇంకా గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అచ్చంగా గోధుమలు ఒకటే కాకుండా నేను జొన్నలు రాగులు కలిపానండి. గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్స్ పర్సెంట్ తగ్గడానికి, ఫైబర్ కంటెంట్ పెరగడానికి ఇలా నేను రాగులు జొన్నలు కలిపాను. ఇక జొన్నల విషయానికి వస్తే జొన్నలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫైబర్ వల్ల మలబద్ధకం లేకుండా చేస్తుంది. జొన్నలు ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావండి. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే షుగర్ అయితే అసలే రాదండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇవి రాగులండి. రాగులలో కాల్షియం మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం వల్ల ఎముకలు గట్టిగా బలంగా మారుతాయండి. ఐరన్ వల్ల రక్తం పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ రాగుల వాడకం ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు ఇష్టమైతే సజ్జలు, కొర్రలు, సామలు ఏవైనా కలుపుకోవచ్చు. బాగుంటుంది పిండి. చూడండి, పిండి క్రీమ్ కలర్లో ఉంది. అదే మనం షాప్ నుంచి తెచ్చుకున్న పిండి అయితే వైట్గా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు పిండికి పాలిష్ వేస్తారు కాబట్టి. ఈ పాలిష్ వేయడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇంకా వాళ్ళు మైదా కూడా కలుపుతారు. ఆ మైదా వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కదండి. ఇదైతే మనందరికీ తెలిసిన విషయమే కదా. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలా మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు కానీ పుల్కాలు కానీ తయారు చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను కేజీన్నర గోధుమలు తీసుకున్నాను. కేజీ జొన్నలు, అర కేజీ రాగులు తీసుకున్నానండి. పిండిని పాలతో కానీ నీళ్ళతో కానీ కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత చపాతీ కానీ పుల్కా కానీ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది చపాతీ. జొన్నలు కలపడం వల్ల చపాతీ గట్టిగా ఉంటుందని అనుకుంటారేమో. కాదండి, చాలా బాగుంటుంది. చాలా తీయగా ఉంటుంది. ఇలా మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ చేసుకోవడం చాలా మంచిది హెల్త్కి. ఫ్రెండ్స్, మీరు షాప్ నుంచి పిండి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే పిండి తయారు చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. భవిష్యత్తులో మీకు మీ కుటుంబ సభ్యులకి షుగర్ రాకూడదు అంటే ఇలా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకొని సాయంకాలం పూట ఎక్కువ కూరతోని చపాతీ కానీ పుల్కాలు కానీ ఇలా తినండి. చాలా మంచిదండి హెల్త్కి. చూడండి, నేను ఇది పుల్కా తయారు చేస్తున్నాను ఆయిల్ లేకుండా. ఫ్రెండ్స్, నేను పిండిలో ఉప్పు వేయను. ఎందుకంటే కర్రీతోనే తింటాం కాబట్టి నేను ఉప్పు వేయను. ఉప్పు వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. ఆయిల్ పెట్టి కాల్స్తే చపాతీ, ఆయిల్ లేకుండా కాల్స్తే పుల్కా. ఫ్రెండ్స్, ఈ విషయం మన అందరికీ అయితే తెలిసిందే కదా. చూడండి, ఇది పుల్కా ఆయిల్ లేకుండా కాల్చాను. అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.